శ్రీగురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమ. మీ అందరికీ నమస్కారం. నా పేరు ఎం రామారావు. నేటి పంచాంగ విశేషంలో ముఖ్యంగా 14/3/2025 అనగా శుక్రవారం రోజు జరిగే చంద్రగ్రహణం గురించి నేడు తెలుసుకుందాం. ఆ రోజు జ్ఞాన విశేషాలు ఏంటో చూస్తాం. ముఖ్యంగా ఆ రోజు చంద్రగ్రహణ విషయంకి వచ్చినట్లయితే ఇది ముఖ్యంగా మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశంలో ఇది కనిపించదు. ముఖ్యంగా ఇతర దేశాల్లో దీని యొక్క విశేషంగా కనిపిస్తుంది. తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఇది మనకి ఈ యొక్క శుక్రవారం వచ్చే గ్రహణం ముఖ్యంగా ఉత్తర అమెరికా, కెనడా, మెక్సికో, గ్రీన్లాండ్, పనామా, పెరు, బ్రెజిల్, అర్జెంటీనా, పశ్చిమ యూరోప్, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగీస్, జర్మనీ, ఇటలీ, ఆఫ్రికా, ఘానా, లిబియా, న్యూజిలాండ్, పూర్వ ఏషియా అంటే తూర్పు ఏషియా, ఈ చోట్లోటి మనకి గ్రహణం ముఖ్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో కనిపించదు. అయినప్పటికీ మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం సమయం గురించి మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా ఇది 14వ తారీఖున ఉదయం 9:27 ప్రారంభమై 10:40 వరకు దీని యొక్క సమయం ఉండగా, దీని యొక్క మధ్యకాలం ఆలోచిస్తే 12:29 నుండి ప్రారంభమై 2:30 వరకు దీని మధ్యకాలం, గ్రహణం మధ్యకాలం అని చెప్తారు. దీని మోక్షకాలం మాత్రము మనకి సంపూర్ణంగా అంటే జ్ఞానం సమాప్తం కావడానికి మధ్యాహ్నం 2:30 సమయం పడుతుంది. తదుపరి దీని సంపూర్ణంగా విమోచనం అవుతుంది. ఈ జ్ఞాన సందర్భంలో అంటే గ్రహణం జరిగే సమయంలో ముఖ్యంగా మన దేశంలో పగులుగా ఉంటుంది, అది ఇతర దేశాల్లో రాత్రిగా ఉంటుందని ఒక కాలమానం వివరణ ఉంది. అయినప్పటికీ ఎవరైతే ముఖ్యంగా గర్భవతి మహిళలు ఉంటారో ఈ విషయం తెలిసిన తర్వాత కొద్దిగా మనసులో ఏదో ఒక సందేహం కలుగుతుంది. కాబట్టి ఆ సందేహం వచ్చిందంటే, ఆ అపనమ్మకం వచ్చినట్లయితే తప్పకుండా దాని యొక్క తీవ్రత వారి యొక్క మనసు మీద పడుతుంది. కాబట్టి వారు తప్పకుండా ఆ రోజు ఉదయం 9:27 నుండి 2:30 వరకు అల్పాహారం భుజించి బయటికి రాకుండా కేవలం గృహంలో అంటే ఇంటిలో ఉండి సర్వసాధారణంగా తిరుగుతున్నా పర్వాలేదు. ఎందుకంటే వారి యొక్క మనసులో పడిన ఈ యొక్క ప్రభావం చేత మనసు అకలావికలం కావచ్చు. అందుచేతన కేవలం భగవత్ ఆరాధన ఆ సమయంలో చేస్తే చాలు. ముఖ్యంగా అదే సమయంలో చంద్రశేఖర అష్టకం పఠించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా ఇదే రోజు వచ్చేసరికి మనకి వృశ్వ, కర్కాట, కన్య, మకర రాశులు ఇబ్బంది పెడతాయి. ఇది మనకి నేటి యొక్క గ్రహణ విశేషాలు. స్వస్తి.